श्री गुरु अमलानंदाय विद्महे पंढरीनाथाय धीमहि तन्नो अचल ऋषि प्रचोदयात्। अस्मद्गुरु समारंभां कृष्ण सांदीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 227వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, తొలి మంత్రపర్థమెక్కడ కలదోయని వెతకనేల కలదంతట, ఆవలి మంత్రపర్థమెక్కడ గలదోయని చూడనేలా కాదా సూచేది, వినేది యానేది తినేది, అలతొలత దాన్ని నీవలోకనము చేసి కలకాల మెరుకాలు గల దాన్ని విడు వెరుక గదా సూచేది, వినేది యానేది తినేది అని అంటున్నాడు. ఈ కందార్థము గురు మంత్రార్థము అనేటువంటి శీర్షిక, ఒకటే కందార్థం ఉంది కాబట్టి ఇది గురు మంత్రార్థము అంటే అక్కడ గురు మంత్రము గురించి చెప్పినాడు పై కందార్థంలో 2. ఇక్కడ ఆ గురు మంత్రములో ఉన్నటువంటి యొక్క భావాన్ని తెలియచేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. కాబట్టి తొలి మంత్ర పర్థం ఎక్కడ కలదోయని వెతకనేలా కలదంతటా అంటున్నాడు. అంటే దాన్ని ఎక్కడ వెతుకుతావు మరి నీవు? ఆ యొక్క పరిపూర్ణమనేటువంటి దానిని నీవు ఎక్కడ వెతుకుతావు నాయనా? అది అంతటా ఉన్నదని చెప్పి ఎక్కడన్నా పోయి వెతుకుతావా అంటే వెతకలేవు. ఎందుకు అనంటే అది నీవు లేని స్థానం అంతటా అదే ఉన్నది కాబట్టి నీవే లేవు, కానీ మరి అదే అంతటా ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మనకు పెద్దలు ఏమని నిర్ణయం చేస్తున్నారు అంటే, సకల వస్తువుల యందు సకల కాలముల యందు సకల దేశముల యందు అంతటా ఉన్నది బట్టబయలు. కాబట్టి మరి ఈ సకల వస్తువులు అనేటువంటివి మరి మనకు ఇప్పుడు ఈ సకల వస్తువులు అనేటువంటివి ఎలా ఉన్నవి అంటే, సకల వస్తువులు ఉన్నాయి కదా ఇక్కడ మనము. అంటే మనం పంటలు పండించుకుంటున్నాము అంటే ప్రతి ఒక్క ఏ వస్తువునైతే చూస్తున్నామో ఇవంతా కూడా ఈ యొక్క మరి పంటలను పండించుకుంటున్నాము అన్నప్పుడు మరి ఈ పంటలు భూమి అంతా ఒకటే కదా. మరి ఈ భూమి అనేటువంటి దాని మీద మరి పంటలు అన్నీ ఒకే రకం పంటలు పండుతావా అంటే పండవు. కాబట్టి ఆ నేల, ఒక్కొక్క నేలను బట్టి ఆ నేలలో అలాంటి పంటలు పండుతాయి. కాబట్టి ఇక్కడ మరి చేపలు పండుతాయి కదా. ఎక్కడ మరి అవి అంటే ఆ నేల అంటే కాశ్మీర్లో ఉండేటువంటి నేలలో అక్కడ ఈ యొక్క చేపలు ఎక్కువ పండుతాయి. కాబట్టి మరి అవి ఇక్కడ మనము ఈడ పండించుకుంటామా, ఇక్కడ మరి మన తెలంగాణలో పండిస్తామంటే అవి ఈ నేలలో పండే. అవి మన నేలలో ఏం పండుతాయి ఇక్కడ అంటే మక్క ఇలాంటి పంటలు పండుతాయి కదా, వరి మరి జొన్నలు ఇలాంటి పంటలు మనం వేస్తాం కదా, ఇక్కడ పండుతాయి. మరి ఇవి ఎక్కడ పండుతాయి అంటే పండవు. కాబట్టి ఆ చోటు ఏదైతే ఉన్నదో ఆ చోటు లోపలనే అవి పండుతాయి, మళ్ళీ ఇంకో చోటులో అవి ఉండవు. కాబట్టి మరి ఆ విధంగా మరి ఆ చోటు మరి ఒక చోటులో ఉండి ఒక చోటులో లేకపోతుందా, ఒక వస్తువులో ఉండి ఒక వస్తువులో లేకపోతుందంటే అది సకల వస్తువుల యందు అంతటా ఉన్నది అన్నప్పుడు అది ఎలా ఉన్నది అని అంటే, ఆ సముద్రము ఉన్నది కదా, సముద్రములో మరి తనలోప తండంబులు దండి జషాది కంబులు తన లోపల ఎన్నో వస్తువులు వచ్చిపోతున్నాయి కదా. మరి ఆ వచ్చిపోయేది అది ఎరుగుతుందా అంటే అది ఎరగదు. కాబట్టి దాని లోపల వచ్చిపోతుంది. దాని అంతటా ఏది నిండి ఉన్నదంటే సముద్రమే నిండి ఉన్నది. అలా నిండి ఉన్నది పరిపూర్ణ పరభావ్యము. కాబట్టి సకల వస్తువుల యందు అని అంటున్నాడు ఇక్కడ. సకల కాలముల యందు అంటే మనకి ఇక్కడ కాలాలు అనేటువంటివి శీతాకాలము, ఎండాకాలము, వర్షాకాలం అనేటువంటివి
త్రికాలములు ఉన్నవి ఇక్కడ. భూత భవిష్యత్తు వర్తమానమైనటువంటి కాలములు ఉన్నవి. అది మరి అదొక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతుందా అంటే అది సీతాఫలాలు ఉన్నవి. సీతాఫలాలు అనేటువంటివి మనకు ఆ శీతాకాలం అనేటువంటి ఒక మరి చలికాలం లోపటనే ఆ యొక్క ఫలములు మనకు దొరుకుతాయి. మరి కానీ మరి మరి వేరే మరి ఎండాకాలంలో ఇవి ఉంటాయంటే ఉండవు. మరి కాబట్టి ఒక కాలంలో కనిపించినటువంటి వస్తువులు ఇంకొక కాలంలో కనబడవు. అట్లా పరిపూర్ణ పరభయలు ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతుందా అంటే అది కాదు. కాబట్టి త్రికాల దాభ్యమైనటువంటిది అది. ఈ కాలములకు అతీతమైనటువంటిది అది. దాని అంది కాలములు అనేటువంటి అన్ని వచ్చిపోయేటటువంటివి, కానీ అది దాని లెక్క కాలముల లెక్క వచ్చి పోయేది కాదు. కాబట్టి ఆ త్రికాల బాధ్యమైనటువంటిది, అంతటా ఉన్నటువంటిది అది పని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేసినారు. మరి సకల దేశముల యందు అంటే సకల దేశములు అని అంటే ఇక్కడ ఈ దేశం భారతదేశం ఉన్నది, ఆఫ్రికా ఉన్నది, అమెరికా ఉన్నది. అంటే అమెరికాలో ఇక్కడ మనము భారతదేశంలో ఉన్నటువంటి మనము మరి అమెరికాలో ఉన్నామంటే లేము. మరి మన వాళ్ళు అమెరికాలో కొంతమంది ఉన్నారు కదా, ఆ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇండియాలో ఉన్నారంటే లేరు. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక దేశంలో లేరు. మరి ఆ విధంగా ఈ భయాలు అట్లా లేకపోతుందా ఒక దేశంలో ఉండి ఒక దేశంలో అంటే అది అన్ని దేశముల యందు ఉన్నది. అందుకొరకే మనకు దానికి మాకు హిరణ్యకశిపుడు మరి ఆ వైకుంఠంలోనే ఉన్నాడు అనుకున్నాడు కదా, ఆ యొక్క విష్ణుమూర్తి అక్కడనే ఉన్నాడు అని అనుకున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాడు వైకుంఠంలో నేను వైకుంఠంలో ఉంటే వైకుంఠంలో నన్ను చూసి పారిపోయినాడు కదా, దొరకలే కదా నాకు, వాడు ప్రాణభయానికి పోయినాడు కదా, మరి అలాంటి వాడు ఇక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో అంటే నేను కాపాడుతున్నాడు కదా ప్రతి చోట కూడా, మరి ఇక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు అని చెప్పినాడు కదా ప్రహ్లాదుడు. అన్నప్పుడు ఆ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడంటే ఆ స్తంభంలోకి వెళ్ళి నరసింహ అవతారంతో వచ్చినాడు కదా. మరి అట్లా అదేమన్నా అవతారం ఇస్తుందా బయలు అంటే ఎత్తదు. కాబట్టి మరి ఎత్తగానే ఎట్లా ఉంది మరి అంటే అది అంతటా ఉన్నటువంటిది. కాబట్టి మరి ఇక్కడ ఉంటే అక్కడ లేదు, అక్కడ ఉంటే ఇక్కడ లేదు. కాబట్టి అది అన్ని దేశముల యందు ఉన్నది. కాబట్టి ఏమన్నారు ఇక్కడ అంటే సకల కాలముల యందు, సకల వస్తువుల యందు, సకల దేశముల యందు మరి నిండి నిబిడీకృతమై ఉన్నది ఏదో అది పరిపూర్ణ పరభావ్యము. కాబట్టి ఈ తొలి మంత్రము అర్థము ఈ విధముగా నిన్ను మరి నీవు లేనటువంటి స్థితి, అది నీవే లేవు కాబట్టి నీకు అంతటా కింద మీద దశ దీక్ష అంటే మరి ఈ యొక్క అష్ట దిక్కులు ఏవైతే ఉన్నాయో అష్ట దిక్కులకు కింద మీద దశ దిశ నీలో బయట అంతటా అంటే ఈ యొక్క 12 దిశల యందు కూడా అదే సకల కాలముల యందు సకల వస్తువుల యందు నిబిడీకృతమై ఉన్నదే బట్టబయలు. కాబట్టి అలాంటిది పరిపూర్ణ పరభావ్యము అని చెప్పి నాకు పెద్దలు నిర్ణయం చేసినారు. ఇంకేమంటున్నాడు ఇక్కడ అంటే ఆవలి మంత్రపద్ధమెక్కడ గలదోయని చూడనేలా కదా సూచేది వినేది అనేది తినేది అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ రెండవ మంత్రమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ద్వాదశి మంత్రార్థము మొదటిది ఏది చూపెడుతుంది అంటే అది సకల దేశముల యందు, సకల కాలముల యందు, సర్వ వస్తువుల యందు అది నిండి నిబిడీకృతమైనటువంటిది పరిపూర్ణ పరభయలను తెలియజేసేటువంటిదే మనకు ద్వాదశి మంత్రము యొక్క అది అర్థము యొక్క భావము. మరి రెండవ మంత్రమైనటువంటిది షోడశి మంత్రము, దాని అర్థము మరి అది ఎక్కడ ఉన్నది అంటే అది మరి కలదో అది ఎక్కడ అని చూడనేలా మరి చూచేది వినేది అనేది తినేది ఏది ఇక్కడ అని అన్నప్పుడు ఈ మనలో ఉండి చూస్తుంది కదా ఇది. ఈ రూపేంద్రియము ద్వారా ఈ యొక్క నేత్రేంద్రియము ద్వారా విషయ పంచకమును తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తుంది అన్నప్పుడు ఇది చూస్తుంది కదా. దేని ద్వారా చూస్తుంది ఇది అంటే రూపేంద్రియం అనేటువంటి దాని నుండి చూస్తుంది. కాబట్టి చూచేది కూడా ఆ ఎరకనే. వింటుంది కదా మరి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దేంద్రియం ద్వారా ఇప్పుడు బోధ వింటున్నాము కదా, మనము గురుమూర్తి చెప్పేటప్పుడు వింటున్నాము కదా, ఆయన పలుకుతున్నాడు కదా. కాబట్టి పలికేది ఎరుకనే, వినేది కూడా ఎరుకనే, కాబట్టి అనేది కూడా ఎరుకనే. అంటే గురుమూర్తి చెప్తున్నాడు కదా, అంటున్నాడు కదా, మరి అంటున్నది ఎరుకనే, మరి మనం వింటున్నాము కదా, ఆ వినేది కూడా ఎరుకనే. మరి తినేది ఇది తింటున్నాము కదా, మనం భోజనం చేస్తున్నాము కదా, మరి ఛాయ్ తాగుతున్నాము కదా, టిఫిన్ చేస్తున్నాము కదా, ఇదంతా కూడా తినేది కూడా ఏది మరి ఇక్కడ అంటే
అది ఎరుకనే. కాబట్టి దీక్షితుల వారు ఇదే మాట చెప్పినాడు, చూచేది వినేది అనేది తినేది జీవ పోయేది కూడా అది ఎరకనే అని చెప్పి మనకు దీక్షితుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి జియా పోయేతుంటే మరి తిన్న తర్వాత మరి మనం పొద్దున లేతే చెంబు పట్టుకొని పోతాము కదా, మరి ఆ చెంబు పట్టుకొని పోయేది కూడా ఏది ఇక్కడ అంటే అది ఎరుకనే అని చెప్పి మనకు దీక్షితుల వారు జియా పోయేది కూడా ఎరుకనే. అంటే చిన్నపిల్లగాళ్ళకు జియ వస్తుందా అని అంటాము కదా మనము, అంటే ముద్దు పేరు అన్నట్టు దానికి, ఆ ముద్దు పేరుతో మనం పిలుస్తాం కదా. కాబట్టి దీక్షితుల వారు కూడా అదే మాటని వాడడము జరిగింది. కాబట్టి జియా పోయేది కూడా అదే, చెంబు పట్టుకొని పోయేది కూడా అదే అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ విధముగా మరి శరీరములో ఇది ఉండి చేస్తుంది కదా ఈ పనులన్నీ. మరి అంటే ఈ శరీరమా చేసేది కాదు కదా. ఈ శరీరములో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ గుర్తెరిగేటువంటి శరీరం అనేటువంటిదే, అది ఉంటేనే ఈ శరీరము శివస్వరూపము, లేకుంటే ఇది శివస్వరూపము అని మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. అన్నప్పుడు మరి ఈ శరీరములో ఈ నేత్రమా చూసేది, ఈ చెయ్య పనిచేసేది, ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు మరి ఇంద్రియాలను కదిలించేటువంటి శక్తి ఒకటి ఉంది కదా నీ లోపట. ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది మరి ఏది ఇక్కడ అంటే అది ప్రాణాత్మల యొక్క శక్తి. కాబట్టి ఆ ప్రాణాత్మలు అనేటువంటివి ఏవి ఇక్కడ అంటే ప్రాణము ఆత్మ అనేటువంటివి రెండు కలిసి ఉంటాయి. కాబట్టి ప్రాణాత్మలతో కూడినటువంటి శక్తి ఏదైతే ఉన్నది, ప్రాణము అనేటువంటి శక్తి ఉంటేనే కదా ఇది పనులు చేసేది ఇక్కడ. అంటే ప్రాణం పని చేస్తుందా, మరి ఇవన్నీ చేస్తుందా, ఈ సూచేది వినేది అనేది ఏది ఇక్కడ అంటే ఈ యొక్క ప్రాణాత్మల యొక్క శక్తితో ఇదో మనోరూపమైనటువంటి గుర్తు ఏర్పడుతుంది. కాబట్టి ఈ మూడు కలిసినప్పుడే ఈ చూచేది వినేది అనేది తినేది అని మనకు తెలియబడుతుంది. అన్నప్పుడు ఈ యొక్క మనోరూపముతో మన లోపల ఎలా ఉంది మరి ఆత్మ అంటే ఈ ఆత్మ ప్రాణము మనస్సు అనేటువంటిది రూపముతో ఇది గుర్తెరిగే శరీరముగా ఉన్నది. దాన్ని మనకిక్కడ గుర్తెరిగే శరీరము అని చెప్పి దీక్షితుల వారు అన్నాడు. గుర్తు ఎరిగే శరీరము అంటే మూడు వస్తున్నాయి కదా ఇక్కడ. అంటే శరీరం అంటే ఏది, ఈ శరీరం అంటే ఈ శరీరానికి మనకు కచల పరుషులు నిర్ణయం చేయలేదు. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటిది ఇది పంచభూతములతో కూడుకున్నటువంటిది శరీరము అని అన్నారు. కాబట్టి పంచభూతములతో కూడుకున్నటువంటి ఈ శరీరము ఇది పీనిగా పార్థివ దేహము అని అంటున్నాము కదా. అంటే ఎప్పుడైతే ఆ యొక్క శివస్వరూపమైనటువంటిది లేకపోతుందో దీని అందు అది శివమే అని చెప్పి అన్నారు కదా. మరి ఈ శివం అంటే ఇది ఇక్కడ అంటే అది ఆత్మ అన్నప్పుడు అందరు పంచభూతములతో కూడుకున్నది శరీరం అని చెప్పినారు. కానీ అచల ఋషులు ఏమన్నారు ఇక్కడ అంటే షడ్భూతములతో కూడుకున్నదే శరీరము. ఈ షడ్భూతము అనేటువంటిది ఆరవ భూతము దీనిలో లేనట్లయితే ఏమవుతుంది ఈ శరీరము అంటే ఇది పీనుగా, లేకుంటే ఇది శవము, లేకుంటే ఇది పార్థివ దేహము, లేకుంటే ఇది భౌతిక దేహము అని అన్నారు కదా. పంచభౌతిక దేహము అంటే పంచభౌతిక దేహం ఏమైనా పనిచేస్తుందా అంటే చేయదు. ఏది ఉంటే చేస్తుంది మరి ఇక్కడ అని అన్నప్పుడు ఈ ఆరోభూతమైనటువంటిది ఉంటేనే ఇది పనిచేస్తుంది. కాబట్టి అచల ఋషులు ఏమన్నారంటే షడ్భూత స్వరూపమైనటువంటిది శరీరము, కాబట్టి షడ్భూత రహితం అచలం అని అన్నారు. కాబట్టి ఆత్మ ఆకాశము వాయువు అనేటువంటివి ఎలా ఉన్నవి అంటే అవి కంటికి కనబడతావా అంటే కనబడవు. మరి ఇక్కడ అగ్ని జలము పృథ్వీ ఇవి స్వరూపభూతములు కనబడుతున్నాయి. కాబట్టి ఇవి మూడిటితో కూడినటువంటిది స్థూల శరీరము. ఆ మూడిటితో కూడినటువంటిది గుర్తెరిగే శరీరము. ఎరక అన్న కూడా మూడు అక్షరాలు వస్తాయి. కాబట్టి ఆత్మ ఆకాశము వాయువు, కాబట్టి ఈ మూడు కలిస్తేనే ఎరక. కాబట్టి గుర్తు ఎరిగే శరీరము అని మూడు మనకు చెప్పకనే దీక్షితుల వారు మూలం లేని గుర్తెరిగే శరీరము అన్నప్పుడు ఈ మూడు వస్తువులతో కూడినటువంటిదే గుర్తెరిగే శరీరము. కాబట్టి మరి దేనికి చెప్పినారు ఇక్కడ అంటే ఈ మూడు గుర్తెరిగే శరీరం మన లోపల ఉంది. ఆత్మ ఆకాశము వాయువుతో కూడినటువంటి శరీరం ఏదో అది గుర్తెరిగే శరీరము. అది ఉంటేనే ఈ శరీరానికి ఏమైనా మర్యాద కానీ అది దానికా మర్యాద దీనికా అంటే దానికి ఉంటే అది ఉంటేనే దీనికి మర్యాద, దీన్ని గౌరవిస్తారు, దీన్ని పొగుడుతారు, దీన్ని ముద్దు పెట్టుకుంటారు, దీన్ని ఇవన్నీ చేస్తారు కదా. మరి అది లేనట్లయితే ఆ గుర్తెరిగే శరీరం లేనట్లయితే దీన్ని ఏమన్నా గౌరవిస్తారా, ముద్దు పెట్టుకుంటారా, ఆనందిస్తారా? అయ్యో ఇంకో మరి అప్పుడు సెంట్లు బిట్లు అన్నీ పెట్టుకొని పౌడర్లు గిౌడర్లు వేసుకున్నావు కదా, మరి ఇప్పుడు వేస్తావా దానికి అంటే
వేయలేవు. ఎందుకంటే తీసుకుపోయి దీన్ని పూర్తి చేయండి, లేకుంటే కాల్చేయండి అని చెప్పి ఊరు వాళ్ళు ఇంకొక నేను ముద్దుగా, అయ్యో నేను ఈ రోజు నేను దీంతో నేను దీంతో భోగాలు అనుభవించిన కదా, నా తండ్రి కదా అని చెప్పి ఒక్కొక్క కొడుకులు ఇట్లా నాకు ఇంత ధనకనక వస్తు వాహన భూషణములని సంపాదించి పెట్టినాడు కదా, నేను దీన్ని ఉంచుకుంటా అంటే వాళ్ళు ఉంచుతారా అంటే ఊరోళ్ళు ఉంచనియరు. మరి ఆ విధముగా ఇక్కడ ఇదేది ఇక్కడ అంటే ఇది కాబట్టి గుర్తెరిగే శరీరం అని చెప్పి మనకు దీక్షితుల వారు దీనికి అన్నాడు. కాబట్టి ఈ శరీరమునకు కాదు. కాబట్టి ఇది పోయేదా ఉండేదా మరి అంటే అది పోయేదే. కాబట్టి పోయే శరీరం యందు నీకు అది ఎప్పుడైనా పోయేదే కదా, పోతుందని తెలుసు కదా నీకు. ఆ పోయేదాని మీద మరి నీకు భ్రాంతి ఎందుకు? కాబట్టి దాన్ని వదులు అని చెప్పి మనకు దీక్షితుల వారు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మన బోధ ఏం చెప్తుంది అంటే మరి అందుకొరకు ఏమంటున్నాడు, అల్ల తొలుత దాన్ని నీవు ఆలోకనము చేసి కలకాల మెరుకలగల దాన్ని విడువు విడువు ఎరుక గదా చూచేది వినేది అనేది తినేది అని అంటున్నాడు మనకి ఇక్కడ. అంటే ఈ యొక్క అవలోకనం అంటే ఏంది ఇక్కడ అంటే ఏ బట్టబయలు అయితే ఉన్నదో దాన్ని ఇప్పుడు ఎవరి తెలుసుకున్నావు కదా మొదలు ఆ యొక్కటి తొలి మంత్రపు అర్థము అని చెప్పి ఆ ద్వాదశి మంత్రముల యొక్క ఆ భావాన్ని అర్థాన్ని మనం గురుముఖత ఎప్పుడైతే గ్రహిస్తామో దేంతో తెలుసుకోమంటున్నాడు అంటే మనకు అవలోకనం అంటే ఏంటంటే కనుట లేక చూచుట. కనుట అంటే మనము దాన్ని ఎరుగుట లేకపోతే చూచుట. మరి ఇక్కడ చూచుట అంటే ఏది ఇక్కడ అంటే చూచేది ఏది ఇక్కడ అంటే ఆ చూచేదే గుర్తెరిగేటువంటి తెలివి. కాబట్టి తెలివిచే బయలుండ తెలిసి అన్నాడు ఇక్కడ. తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలిసిన తెలివిని విడువుము అని చెప్పినాడు కదా ఇక్కడ. మరి ఏది అక్కడ అంటే అది అందుకొరకే మనకేమన్నాడు ఒక కందార్థములు అంటే ఉపనయనము కానిది ఉపనయనము మీరిన చదువు ఊహించు కాని అది ఊహిస్తే నీకు తెలియబడుతుందా అంటే తెలియబడదు. కాబట్టి ఉపనయనము అంటే గురుపదేశము ద్వారా ఆ జ్ఞాననేత్రం అనేటువంటిది మనకు తెలియబడుతుంది. శివనేత్రం అన్నారు కదా, శివునికి 3 కన్నులు ఉన్నాయంటే నీకు లేవా అంటే మనలో ఆ నేత్రం తెరవబడింది కదా. ఎవరి వల్ల తెరవబడింది? అది గురు అనుగ్రహము, గురు ఉపదేశం వలన ఆ యొక్క 3వ నేత్రము తెరవబడింది. కాబట్టి అందుకే మన గురువుగారు ఏమన్నారంటే కన్నులు కలిగిన కబోధులారా కలలోతికమొక పడనేలా జ్ఞాన చక్షువును తెరచి చూచిన కనబడు కలయును కల్లవురా అని అన్నాడు. కాబట్టి ఆ జ్ఞాననేత్రముతో నీవు ఆ బయలుండ తెలిసి ఈ తెలిసినటువంటి ఈ తెలివి అయినటువంటి ఈ ఎరుకను మూలం లేని గుర్తెరిగే శరీరమును వీడువు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అవలోకనము చేసి కల కలకాల మెరుకాలు గలదాన్ని విడువు. ఎరుక కదా చూచేది వినేది అనేది ఎట్లా విడుస్తావు మరి దీన్ని అంటే మరి ఇక్కడ ఎరక అంటే తెలుసుకున్నాం కదా, ఇక్కడ గుర్తెరిగే శరీరం అనేటువంటి నేను అంటే నాపై ఉన్నటువంటి భ్రాంతిని నేనే వదులుకోవాలి. కాబట్టి ఏది పట్టుకున్నది ఒక గురు శిష్యులు ఇద్దరు ఒక సంధ్యాకాలంలో నది స్నానం వినడట. గురువు స్నానం చేసిండు, సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఆ ఒడిన కూర్చొని. శిష్యుడు ఆ నదిలో దిగినాడు, స్నానం చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక నదిలో ఆ యొక్క ఒక మన కట్టెలతో కూడుకున్నటువంటిది ఒక తెప్పే. ఆ తెప్పే మీద ఒక గుడ్డేలు కూర్చొని వస్తుందట. అది అంటే ఆ గుడ్డేలు ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఆ వీపు అంటే అది నల్లగా ఉంటుంది. కాబట్టి అది ఇంకెట్లా పడ్డది అంటే గొంగడి లెక్క అవ్వబడ్డది. ఎందుకంటే ఆ తలకాయ కాళ్ళని కిందికి పట్టుకొని మీద అవి తేలేస్తుంది కదా, నల్లగా కనబడకుండా వస్తుంది. కాబట్టి గురో గొంగడి అని అన్నట. గురో గొంగడి అని అంటే సరే పట్టుకరా అని చెప్పి గురువు గారు అన్నట. చూసింది ఎవరు ఇక్కడ అంటే శిష్యుడు. వీడు స్నానం చేసేటోడు రాక దాన్ని చూసి అదేదో నల్లగా వస్తుంది అంటే గొంగడి అంటే పట్టుకరా అన్నాడట. సరే గురువు గారు పట్టుకరమ్మన్నాడు కదా అని చెప్పి ఆ గొంగడిని పట్టుకొద్దామని పోయి పట్టుకున్నాడు. పట్టుకుంటే అది ఆ 2 చేతులు తీసి వీని మీద వేసింది. వేసే వరకు గొంగడి కాదు గొంగడి కాదు గుడేలు అని ముట్టుకుంటే ఎందుకురా దాని మీద భ్రాంతి, నీవు దాన్ని ఎందుకు పట్టుకున్నావు, నువ్వు పోయి విడిపించుకొని రా అన్నాడట. అంటే విడిపించుకొని రమ్మ అంటే వీడిని పట్టుకున్నది కదా, ఏది పట్టుకున్నది, వీడు దాన్ని పట్టుకొని పోయితే అదే వీని పట్టుకున్నది. కాబట్టి ఆ గుడ్డేలు వీని పట్టుకొని దానికి గోర్లు ఉంటాయి కదా, దానికి పంజె ఉంటుంది కదా, ఆ పట్టుకోవడం వల్ల పాపం వానికి అంతా కూడా గాయాలై రక్తం గారి లాస్ట్కు వాడు విడిపించుకొని దాన్ని వచ్చినాడు. కాబట్టి మరి ఇది ఏది పట్టుకున్నది ఇప్పుడు అంటే
ఈ ఎరుక అనే అటువంటి గుడ్డేలు మనను పట్టుకున్నది కాబట్టి దాని నుండి ఎవరు విడిపించాలి ఇక్కడ అంటే గురుమూర్తి విడిపించినాడు కదా. దాని మీద తనపై ఉన్నటువంటి భ్రాంతిని ఆ ఎరుక విడువమంటే ఇక్కడ ఏది విడిచిపెట్టాలి మరి? సంసారాన్ని విడిచిపెట్టానా, భార్యని విడిచిపెట్టానా, పిల్లల్ని విడిచిపెట్టానా, సన్యాసించి మరి అడవులకు పోవాలన్నా? సన్యాసులు పోతున్నారు కదా, వాళ్ళకి ఎరుక పోయిందంటే వాళ్ళకి పోదు. కాబట్టి వాళ్ళు దేని విడిచిపెట్టిపోయినారు? ఈ దీన్ని విడిచిపెడితే వాళ్ళు మోక్షం అనుకున్నారు. కానీ దేన్ని విడిచిపెడితే మోక్షం ఇక్కడ అంటే ఈ తనలో ఉన్నటువంటి ఏ ఎరుక అయితే ఉన్నదో ఆ ఎరుకపై ఉన్నటువంటి ఒక భ్రాంతిని విడుమని చెప్పి మనకు గురువు గారు విడిపించినాడు. కాబట్టి ఇలా విడిస్తే ఆ గుడ్డేలుగు బాధ నీకు ఉండదురా నాయన. లేకుంటే ఆ ఎరుక అనే గుడ్డేలుగు నిన్ను పట్టుకుంటుంది. దాని నుండి నిన్ను ఎవ్వరు కూడా విడిపియలేరు. ఎందుకంటే అది నిన్ను పట్టుకొని ఉన్నది ఆల్రౌండ్, అది నిన్ను పట్టుకునే అది ఉన్నది. కాబట్టి దాని మీద నీవు మోహంలో ఉన్నావు. కాబట్టి ఆ యొక్క దానిని ఆ గురుమూర్తి విధముగా విడిచిపెట్టుమని, ఈ లేని భ్రాంతిని లేకనే విడిచి శేష జీవితాన్ని జీవనం చేయమని చెప్పి మనకు ఈ యొక్క రెండు మంత్రార్థముల యొక్క భావాన్ని కందార్థము ద్వారా గురువుగారు మనకు తెలియజేసినాడు. కాబట్టి దానిని మనం మా గురువుగారు చెప్పినటువంటి దానిని మనము మళ్ళీ కృష్ణ ప్రభువు కందార్థముతో మనము మననం చేసుకుంటున్నాము, పునశ్చరణ విచారణ చేసుకుంటున్నామని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.